రైట్గా గత వైసీపీ హయాంలో చెలరేగిపోయిన రేషన్ మాఫియాకు చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వం ఇవాళ నుంచి రేషన్ షాపుల దగ్గర నిత్యావసరాల పంపిణీ ప్రారంభించింది. సో ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి, ప్రజలు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి రేషన్ షాపులు కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? పవన్, ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ ప్రారంభమైంది. గత ప్రభుత్వంలో ఎండీ వాహనాల పేరుతో చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. ఈరోజు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా ఉదయం సాయంత్రం 2 పూట్ల ప్రజలకు అందుబాటులో రేషన్ షాపులు ఉంచారు. ప్రస్తుతం మనం కృష్ణలంక ప్రాంతంలో సత్యనారాయణలో ఉన్న రేషన్ షాప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా ఇటు కూటమి నాయకులు కూడా జనాలను తీసుకువస్తున్నారు. అదేవిధంగా జనాల అభిప్రాయాలు కూడా తెలుసుకునేందుకు సమాయత్తమవుతూ ప్రతి రేషన్ షాప్ను కూడా పరిశీలిస్తూ ఉన్న పరిస్థితి. ఇక జనాలు కూడా ఉదయం నుంచి కూడా మహిళలు పురుషులు కూడా అందులో ఇవాళ ఆదివారం కూడా కావడంతో ఆ రేషన్ షాపులకు వచ్చి నిత్యావసర వస్తువులు తీసుకుంటున్న పరిస్థితి. సార్ చెప్పండి, ఎలా ఉంది ఇవాళ నుంచి రేషన్ షాపుల వ్యవస్థ మొదలైంది, ఎట్లా ఉంది, గతంలో ఎలా ఇబ్బందులు పడ్డారు? గతంలో చాలా ఇబ్బంది పడ్డామండి. ఎందుకంటే అంతా పనులు పోయేవాళ్ళు ఏరియా. అయితే విషయం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పద్ధతి చేయడం చాలా మంచిది, చాలా గొప్పతనం ఇది. ఎందుకంటే ఇక్కడ ఉన్న డివిజన్లు మన ఎమ్మెల్యే గారు కానీ మన చంద్రబాబు గారు చాలా ఆలోచనతో చేశారు. చాలా గౌరవంగా ఉంది మాకు కూడా. ఏ టైం వచ్చినా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు వాళ్ళు పెట్టారు కనుక మాకు ఏ ఇబ్బంది కలగకుండా మంచి సౌకర్యంగా బాగుందండి. దీని విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదు. అంతకుముందు యాన్లు తీసుకొస్తే ఆ యాన్ల కోసం ఎదురు చూసేది, పనులు బానుక్కునేది, ప్రత్యేకంగా దాన్ని చూడాల్సి వచ్చేది. ఒక్కరోజు 2 రోజులు పెడతారో తర్వాత ఎక్కడ పెడతారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఇది పెట్టారంటే చాలా సంతోషకరంగా ఉంది. ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. ఇది మంచి పద్ధతి, బాగుందని సంతోషంగా ఉంది. చూస్తున్నాం జనాలు కూడా ఉదయం నుంచి కూడా 8 గంటలకే స్టార్ట్ అయింది రేషన్ పంపిణీ. పంచదారతో బియ్యంతో పాటు మార్కెట్లో ఏదైతే నిత్యావసర వస్తువులు పెరుగుతాయో అవి కూడా అందుబాటులో తెస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కూటమి పార్టీల నాయకులు కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు కూడా ఉదయం నుంచి ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కూడా పర్యటిస్తూ ఉన్నారు. రమేష్ గారు చెప్పండి, ఎట్లా ఉంది? ఉదయం నుంచి కూడా అన్ని షాపులు తిరుగుతున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు, ఏమన్నారు ప్రజలు? ముందుగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకోవటం. ఉదయం నుంచి కూడా మేము ఈ ఏరియాలో తిరుగుతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఒకటే మాట అంటున్నారు, గత ప్రభుత్వం ప్రజాధనాన్ని ఎంతో దుర్వినియోగం చేసి మరి వీళ్ళందరూ కూడా మరి పనులకు వెళ్ళిపోయే టైంలో వాళ్ళ ఇంటి ముందుకు వ్యాన్లు వచ్చాయి. మరి తర్వాత వీళ్ళకి అవసరమైనప్పుడు వేరే వీధుల్లో ఉంటే మీ వీధికి వచ్చాం, మీరు లేరు అని చెప్పి రేషన్ని బియ్యాన్ని కాకినాడకి తరలించే కార్యక్రమం పెట్టుకుంది గత ప్రభుత్వం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు నిత్యావసర వస్తువులు అందరికీ కూడా సరఫరా చేయటం, ఇది 2 పూటలు కూడా సరఫరా చేయటం. అదేవిధంగా మరి ఈ ప్రాంత ప్రజలు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. గతానికి ఇప్పటికీ పోలిస్తే మరి ప్రజాధనాన్ని ఎంతో దుర్వినియోగం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకురావాలని చెప్పి మరి ఇంకెన్నో కార్యక్రమాలు మళ్ళా మీరే ఉంటేనే మాకు మా భవిష్యత్తు బాగుంటుంది, నిత్యావసర వస్తువులు సరిగ్గా అందుతాయి అనే విధంగా కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సార్ చెప్పండి, అంటే గతంలో చూస్తాం ప్రతి వారం రోజులు ఒక రేషన్ షాప్ ద్వారా వారం రోజులు ఇచ్చేవాళ్ళు, బండి కూడా సందు చివర పెట్టేవాడు. ఇప్పుడు 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం సాయంత్రం 4 గంటలు 8 గంటలు మొత్తం ప్రజలకు అందుబాటులో తెస్తున్న వ్యవస్థకు సంబంధించి ఏమంటారు, ఎలా ఉంది ఇక్కడ ఈ కొత్త విధానం? ప్రజలు దీన్ని చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే వ్యాన్ వచ్చినప్పుడు ఆ టయానికి అలా ఉండాలి, కాసు కూర్చోవలసి వచ్చేది. అలా కాకుండా ఏదో పనులకు వెళ్ళిపోయేవాళ్ళనుకో, వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ బండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చేది. ఇవాళ అలా కదా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 8 గంటలు ఎప్పుడైనా తీసుకోవచ్చు రేషన్ బియ్యం. అలా కాకుండా అప్పుడు వ్యాన్లు పెట్టడం అనేది వైసీపీ ప్రభుత్వం అదే వ్యాన్లో బియ్యాన్ని తీసుకెళ్ళి అమ్ముకోవడం, కాకినాడ పోర్టులో చేసుకోవడం కోసం వ్యాన్ల పద్ధతి పెట్టారు. అది అలా అవినీతి జరగకూడదని కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. దీన్ని ఓకే చెప్పండి, అంటే ఇక్కడ మొత్తం చూస్తూ ఉన్నాము, ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అందరూ ప్రజలు అయితే చాలా హర్షం వ్యక్తం చేస్తారని చెప్తారు. అయితే వైసీపీ వాళ్ళు అంటారు వృద్ధులు వాళ్ళ వాస్తవం మేము బండ్లు పెట్టామని చెప్తారు. వాళ్ళ వృద్ధులకి 15వ తారీఖు దాటినాక నెలాఖరులోపు వృద్ధులకి, వికలాంగులకి డైరెక్ట్గా డోర్ డెలివరీ చేయాలని కూటమి గవర్నమెంట్ నిర్ణయించింది. అట్లాగే ఇప్పుడు దినదిన రోజుకి రేట్లు పెరుగుతూ ఉంటాయి. నిత్యావసర వస్తువులు ఏవైతే పెరిగినాయో ఆ పెరిగినవి స్టోర్లో కార్డు, వైట్ కార్డు ఉన్న వాళ్ళకి అందుబాటులో రేట్లు ఇవ్వాలని కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. దానికి మినిస్టర్ గారు కూడా మనోహర్ గారు చెప్పారు క్లియర్గా. ఇది విధానం కంటిన్యూ అవుతుంది. ఇది ఎప్పటి నుంచే గత ప్రభుత్వాలన్నీ చేసినాయి, అంటే వైసీపీ ప్రభుత్వం కాకుండా అంతకదా అన్నీ చేసినాయి, సక్సెస్ అయినాయి, జనాలు హర్షించారు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ అవసరాల కోసం ఏదో చేశారు.
చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు, ఇదే బాగుంటుందని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా అన్ని నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడంపై కుటుంబ నాయకులతో పాటు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న ఇబ్బందులు కూడా వీరి సందర్భంగా గుర్తు చేసుకున్న పరిస్థితి ఈ రోజు నుంచి అంటే ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మొత్తం 8 గంటలు రేషన్ డిపోలో డీలర్లు అందుబాటులో ఉంటారు. ప్రజలు తమకు ఈ మొత్తం 15 రోజులు ఎప్పుడు అవకాశం ఉంటే వచ్చి 1 గంటలో వచ్చి సరుకులు తీసుకువెళ్లే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు చెప్తున్నారు. ఇక దివ్యాంగులు కావచ్చు, అలాగే 65 ఏళ్ల పైబడిన వృద్ధులకి నేరుగా వారి ఇళ్లకే వెళ్ళి మొత్తం ఇప్పటికే జాబితాను కూడా సిద్ధం చేశామని, వారి ఇళ్లకి వెళ్ళి నేరుగా వస్తువులను కూడా అందజేసే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. దీనివల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదని కూడా ప్రభుత్వం రాలేదు. అలాగే వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలు కూడా పట్టించుకోవద్దని కూడా కుటుంబ నాయకులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఈ రోజు నుంచి ప్రతి నెల 15వ తేదీ వరకు కూడా ఇదే విధంగా రేషన్ వ్యవస్థ అమలవుతుంది. దీనికి సంబంధించి ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.